నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. బంగ్లాదేశ్ బగ్గుమంటున్నది. బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం ఇప్పుడు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి తన భద్రత కోసం ఇవాళ భారతదేశం చేరింది. ఇక్కడ నుంచి యూకేకా ఇంకొక దేశానికా ఎక్కడ తలదాచుకోవడానికి వెళ్ళాలనేటువంటి అంశంపైన ఇప్పటికీ క్లారిటీ లేదు. ఏమిటి కారణం? బంగ్లాదేశ్లో ఇవాళ కొత్త కాదు, పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ సైనిక తిరుగుబాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 71 నుంచి 75 నుంచి 2024 వరకు అనేక సార్లు ఇట్లా సైనిక చర్యలకు సంబంధించి సైనిక తిరుగుబాట్లకు సంబంధించి ప్రభుత్వాలు కూలిపోవడము, ప్రభుత్వాలు పడిపోవడము, ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానులు, అధ్యక్షులు, ముఖ్యమైనటువంటి నాయకులు హత్యకు గురి కావడం అనేటువంటిది ఇవాళ కొత్తగా కనిపించట్లేదు. ఎందుకు? ఆ దేశాల్లో స్వేచ్ఛ ఎప్పుడు ఉండదు, ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఎప్పుడు ఉండదు అనేటువంటి అంశం. దానికి తోడు విదేశీ కుట్రల్లో భాగంగా ఆ దేశాల్లో అనేకమైనటువంటి ఉద్యమాల పేరిట కానీ మిగిలినటువంటి అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. బలమైనటువంటి దేశాలు అక్కడ అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఆయా దేశాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రభావితం చేస్తుంటాయి. బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా చైనా నుంచి మధ్యంతరంగా ప్రధాని హోదాలో ఇటీవలే ఆమె వెనక్కి వచ్చారు. చైనా నుంచి వచ్చినటువంటి మరుసటి రోజు నుంచి అక్కడ బంగ్లాదేశ్లో ఉద్యమం మొదలైంది. అది విద్యార్థుల ఉద్యమము. రిజర్వేషన్లను తొలగించాలనేటువంటి ఉద్యమం సాగింది. ఆ ఉద్యమంలో విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గారా లేదా అక్కడ సుప్రీంకోర్టు చెప్పిందా, మిగిలినటువంటి అంశాలను పక్కన పెడితే ఆ రిజర్వేషన్లను పూర్తిగా మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కేవలం నామమాత్రంగా మాత్రమే పెట్టేసి ఆ కోరికలు ఏ విద్యార్థులైతే ఉద్యమాలు చేశారో ఆ కోరికలన్నింటినీ కూడా నెరవేర్చారు. ఆ తర్వాత ఆగిపోయింది అనుకున్న తర్వాత తిరిగి మళ్ళా షేక్ హసీనా దిగిపోవాల్సిందే. అంటే ఏ విద్యార్థులైతే ఉద్యమం చేశారో, ఎక్కడైతే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, అది కూడా 1971 వార్ వెటరన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబాలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ని తొలగించాలనేటువంటి ఒకే ఒక కారణం చేత జరిగినటువంటి ఉద్యమం. అయితే ఇది కూడా యాదృచ్ఛికమా, కాకతాళీయమా? చైనా నుంచి 2 రోజుల పర్యటనలో ఆ పర్యటన ఒక రోజుకే కుదించుకొని ముందు రోజే బంగ్లాదేశ్కు రావాల్సి వచ్చింది షేక్ హసీనా. ఏ దేశం హస్తం ఉంది, ఎవరు ఇందులో ఉన్నారనేటువంటి పక్కన పెడితే ఖచ్చితంగా వేరే దేశాలకు సంబంధించినటువంటి హస్తము, అనేక దేశాలకు సంబంధించినటువంటి కుట్రలు కూడా ఇందులో ఉంటాయనేటువంటిది సహజం. ఇట్లాంటి చర్యలే మనకు బంగ్లాదేశ్లోనూ ఇప్పుడు జరిగినటువంటిది అయితే ఉందో అట్లాంటి ఉద్యమాలే శ్రీలంకలో జరిగినాయి, పాకిస్తాన్లో జరిగినాయి, మయన్మార్లో జరిగింది. అక్కడ కూడా అధికార మార్పిడి జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. భారతదేశం పైన ఆ కుట్ర జరగడం లేదా? భారతదేశము సేఫ్గా ఉందా? కానీ భారతదేశంలో కూడా వేరు పేర్లతోటి సిఏఏకి సంబంధించి, ఎన్ఆర్సీకి సంబంధించి ఇంకొకటి రైతులకు పేరు మీద చెప్పి ఇంకా వేరే అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాల పేరు మీద జరిగేటువంటి ఉద్యమాల వెనకాల కూడా విదేశీ శక్తుల హస్తం ఉందనేటువంటిది స్పష్టంగా అందరికీ తెలుసు. దాన్ని రుజువు చేయడం కష్టమవుతుండవచ్చు. కానీ అదే బంగ్లాదేశ్లో అణచివేసిన తీరు వేరు, భారతదేశంలో వ్యవహరించినటువంటి తీరు వేరు. అదృష్టవశాత్తు దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆర్మీకి సంబంధించినటువంటి లేదంటే సైన్యానికి సంబంధించి, పోలీసులకు సంబంధించి తిరుగుబాటు అనేటువంటిది భారతదేశంలో ఎప్పుడు జరగలేదు. అది పాకిస్తాన్కు, బంగ్లాదేశ్కు కొత్తేమీ కాదు. అక్కడ ప్రజాస్వామ్యం ఉండడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పరిస్థితి. ఇంకా ఛాందసవాదకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు రావాలనేటువంటి తిరుగుబాటు ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఇదే సందర్భంలో బంగ్లాదేశ్లో ఇవాళ ప్రధానమైనటువంటి సంఘటన జరుపుతున్నటువంటి ఆ దశలో మనం చర్చించాల్సింది, మనకు 4000కు పైగా కిలోమీటర్ల బార్డర్ ఉన్నది బంగ్లాదేశ్ తోటి. ఇది చాలా పెద్ద ఎత్తున దేశ విభజన జరిగినటువంటి తీరు వల్ల మనం ఏం నష్టపోయామంటే ఇట్లాంటివన్నీ నష్టపోయాం. దేశ విభజన కేవలం ఏదో కేక్ కోసినట్టుగా కోసేసి ఈ దేశం అటు ఆ దేశం ఇటు అని చెప్పేసి భారతదేశానికి 75 సంవత్సరాల నుంచి నిద్ర లేకుండా చేస్తున్నటువంటి సంఘటనని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం. బంగ్లాదేశ్ చుట్టూ ఎత్తైనటువంటి కొండల్లో లేకపోతే మిగిలినటువంటి లోయల్లో, అడవుల్లో 4096 కిలోమీటర్ల పెద్ద బార్డర్ని మనం బంగ్లాదేశ్ తోటి ఉన్నాం. ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు, అక్కడ అల్లరిముఖలు ఇష్టమైనట్టుగా, బార్డర్ కూడా అంత పటిష్టమైనటువంటి బార్డర్ 70 సంవత్సరాల్లో నిర్మాణం కాలేదు.
4096 కిలోమీటర్ల బార్డర్కు సంబంధించినటువంటి నిర్మాణం చేయడం కూడా ప్రతి చోట అసాధ్యం. కొన్ని చోట్ల అక్కడ గ్రామాలు ఇక్కడ గ్రామాలు కలిసినట్టుగా ఉండేటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి. ఇదంతా పెద్ద సమస్య. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్ల కారణంగా అక్కడ అల్లరి ముక్కలు కానీ అక్కడ మేము స్వేచ్ఛగా లేమనుకునేటువంటి బంగ్లాదేశీయులు ఆ దేశంలోనే స్వేచ్ఛగా ఉండలేక వాళ్ళ భారతదేశానికి వలస వస్తే శరణార్థుల పేరునో ఇంకొక పేరు మీనో శరణార్థుల పేరు మీద ఇక్కడికి వచ్చి వాళ్ళ భారతీయులాగా చలామణి అవుతున్నటువంటి సందర్భాలని, ఎందుకంటే వాళ్ళకి బెంగాలీ భాష అక్కడున్న ఇక్కడున్న బెంగాలీ భాష వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్రం ఈ దేశం వాళ్ళ ఆ దేశం వాళ్ళ అనేటువంటి విషయం కూడా చర్చలేనటువంటి పరిస్థితి. అలా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం వల్ల భారతదేశం అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు భారతదేశంలో కూడా ఆ అల్లర్లకు మద్దతు ఇచ్చేటువంటి అల్లరి ముక్కలు కూడా కొంతమంది తయారయ్యేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఒకవైపు బార్డర్ సమస్య, మరోవైపు రాజకీయ సమస్య, ఆర్థికంగా ఇంకా ఇటు షేక్ హసీనా భారతదేశానికి మిత్రురాలుగా చాలా కాలం ఉన్నది. ఆ కారణం చేత కూడా అక్కడ పప్పెట్గా ఉండకూడదు ఇండియాలో అనేటువంటి అంశంపైన కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. వారు బంగ్లాదేశ్ భారతదేశము కలిసి స్నేహంగా ఉండాలనేటువంటి పార్టీ పోయి వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు భారతదేశానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలు అధికారంలోకి వస్తే భారత్కు ప్రతిసారి పక్కలో బల్లెంలుగా పెద్దగా తలకాయ నొప్పిగా మారేటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. అంటే భారతదేశాన్ని నడిపేటువంటి ప్రభుత్వాలకు ఎన్ని తలనొప్పులు ఉంటాయి. కేవలం సంక్షేమ పథకాలు ఉచిత పథకాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఇట్లాంటి సందర్భాలు కూడా వచ్చినప్పుడు ఎదుర్కొనేటువంటి ధీటుగా ఈ ప్రభుత్వాలు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు భారతదేశం సేఫ్గానే ఉంది, కానీ బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లు భారతదేశంలో కూడా మీకు శ్రీలంక, మయన్మార్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఇదే తరహాకు సంబంధించినటువంటి ఉద్యమాలు జరిగినాయి. అక్కడ ఇక్కడ అదే ప్రపంచంలో ఉన్నటువంటి ఎకోసిస్టమ్ పనిచేసింది అనేటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో కూడా ఉద్యమాల నేపథ్యంతో ఉద్యమాల పేరుతో పోరాటాల పేరుతో ఈ భారతదేశంలో అంతర్యుద్ధం క్రియేట్ చేసేటువంటి పరిస్థితికి వాళ్ళు ప్రయత్నం చేస్తారనేటువంటిది సహజం. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. దాన్ని భారతదేశం ఎదుర్కొంటున్నది, భవిష్యత్తులో కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కానీ పక్కనున్నటువంటి పాకిస్తానో, నేపాలో, లేదంటే బంగ్లాదేశో, శ్రీలంకనో, మయన్మారో, భూటానో, టిబెట్ ఇట్లాంటి దేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాల ఆ దేశాల్లో జరిగేటువంటి ఈ అంతర్యుద్ధాలు, ఆ దేశాల్లో ఉండేటువంటి అలజడి కూడా భారతదేశం మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావాన్ని ఇప్పుడు మనం మోయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బంగ్లాదేశ్లో ఈ ఆర్మీ తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు, లేకపోతే అలా సైన్యం తిరుగుబాటు, దేశంలో ఆ ఛాందసవాదం పెంచేటువంటి క్రమాన్ని భారతదేశంలో కూడా ఇట్లాంటివి ఎవరైనా క్రియేట్ చేస్తారా? మన దేశ సైన్యంలో అట్లాంటి పరిస్థితి లేదు. మన దేశాన్ని మనం గౌరవించుకుంటాం. మన దేశ సైన్యం ఖచ్చితంగా ఈ దేశం మీద ప్రేమతోటే ఉంటుంది, ఇంకొక రకంగా కాదు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. అక్కడ ఈ సందర్భంలోనే హిందూ అవామీ లీగ్కి సంబంధించినటువంటి రాయ్ అనేటువంటి నాయకుడు ఇవాళ హత్యకు గురి కాబడ్డాడు. ఆ దేశంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇప్పటికే హిందువుల పరిస్థితి నానా తీసుకట్టుగా ఉందంటే ఇట్లాంటి అంతర్యుద్ధ సమయంలో మరలా మరింతగా ఉంటుంది. అక్కడ ఎవరు భూములు, జాగలు, ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే అక్కడ మెజారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో ఈ మైనార్టీ హిందువులకు సంబంధించినటువంటి ఆస్తులను వరుసగా కొల్లగొడుతున్నారు, మతాలు మారుస్తున్నారు, లేదంటే మహిళలను కనబడితే రేప్ చేయడము, ఇష్టమున్నట్టుగా వ్యవహారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీ హిందువుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు? పాలస్తీనా గురించి మాట్లాడేటువంటి మేధావులు అనుకునేటువంటి వాళ్ళు ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధంలో భాగంగా హిందువులపైన జరుగుతున్నటువంటి దాడుల గురించి ఎవరైనా, ఎందుకంటే అక్కడ హిందువులు మైనారిటీలు, ఆ మైనారిటీలకు కావాల్సినటువంటి హక్కుల గురించి ఏ ఒక్కరైనా మాట్లాడతారా? కేవలం రిజర్వేషన్ పేరుతో, రిజర్వేషన్లు రద్దు చేయాలనేటువంటి పేరుతో జరిగినటువంటి చిన్న ఉద్యమం ఆ దేశంలో సైనిక తిరుగుబాటుకు దారితీసింది. ఆ దేశంలో దాదాపుగా 14-15 సంవత్సరాలుగా 2024లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో 300 సీట్లకు గాను 224 సీట్లు ఇదే షేక్ హసీనాకు సంబంధించినటువంటి అవామీ లీగ్ గెలిచింది. ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లు వచ్చినాయి. ఇండిపెండెంట్లు 60 పైగా గెలిచారు. అంత పెద్ద ఎత్తున సీట్లు గెలిచినటువంటి షేక్ హసీనా ఇవాళ వాళ్ళ దేశం నుంచి ఆమె పారిపోవాల్సినటువంటి దుస్థితి, వాళ్ళ నాయన హత్యకు గురి కావాల్సినటువంటి దుస్థితి ఇవాళ ఆ దేశంలో ఉన్నది. పాకిస్తాన్లో అట్లనే జరిగింది. అక్కడ భుట్టో హత్య, తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడము, నవాజ్ షరీఫ్ దేశం నుంచి విడిపోవాల్సినటువంటి పరిస్థితి. ఆ దేశంలో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ దేశంలో గెలిచినటువంటి వాళ్ళు, ప్రజల మద్దతు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచినటువంటి షేక్ హసీనా ఇవాళ ఆ దేశం నుంచి బ్రతుకు జీవుడాన్ని పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది మనం చర్చించాల్సి వచ్చింది.
అయితే బంగ్లాదేశ్లో ఏదో జరుగుతుందని కాదు, బంగ్లాదేశ్ లాంటి అంతర్యుద్ధాలు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఆ వీధి పోరాటాలు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి రిజర్వేషన్ ఉద్యమాల వెనుక ఉన్నటువంటి విదేశీ శక్తుల యొక్క హస్తము ఇవాళ మన భారతదేశంలో కూడా ఉండకుండా ఉంటుందా? వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తారు కదా. భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి పాకిస్తాన్లో, శ్రీలంకలో కూడా అదే జరిగింది. ఇవాళ షేక్ హసీనా ఇంట్లోకి వందలాది మంది తిరుగుబాటుదారులు షేక్ హసీనా ఇంట్లోకి వెళ్ళారు. అదే తీరున ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది, అదే తీరున శ్రీలంకలో జరిగింది, అదే తీరున పాకిస్తాన్లోనూ జరిగింది. ఒకే తరహాకు సంబంధించినటువంటి ఈ ఉద్యమాలు ఏ విధంగా సాగుతున్నాయి, ఎట్లా సాగుతున్నటువంటి దాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది. అందుకనే భారతదేశము బార్డర్ను పంచుకుంటుంది. ఇవాళ త్రిపుర రాష్ట్రం అగర్తలాకు చేరుకొని అక్కడి నుంచి యూపీకి చేరుకున్నారు షేక్ హసీనా. అక్కడి నుంచి సేఫ్గా ఇప్పుడు మరి అక్కడికి చేరుకుంటారా? యూకేకో ఇంకొక దేశానికో వెళ్తారా? భారతదేశంలోనే ఉంటారా? భారతదేశంలోనే ఉంటే ఇవాళ బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి వాళ్ళు భారతదేశం మీద ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? బార్డర్ను మనం పంచుకుంటున్నటువంటి దేశంగా మన దేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి కదా. ఇగో ప్రజలారా, భారతదేశ ప్రజలు ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది, సమయం ఇది, సందర్భం ఇది. ప్రతిసారి చర్చ రావాల్సినటువంటి అంశాన్ని అందుకనే నేను పదే పదే నొక్కి చెప్పేటువంటి అంశం కూడా ఇది. బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి విషయము, మన దేశం మీద పడేటువంటి ప్రభావానికి సంబంధించినటువంటి దీని వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరు కూలంకుషంగా చాలా స్పష్టంగా మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం కూడా ఇదే.